హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఈ కట్ వర్క్ బ్లౌజ్ నేను ఎలా అయితే కట్ చేశాను, స్టిచ్ చేశాను అనేది వివరంగా నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే కొన్ని టిప్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేనైతే లైనింగ్ తడిపిన తర్వాత ఐరన్ అయితే కంపల్సరీ చేస్తానండి. వాష్ చేసిన తర్వాత ఐరన్ చేస్తేనే మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా మనకి బాగుంటుందండి. లెంత్ ఎంత అయితే ఉందో మనకి బ్లౌజ్ లెంత్ అంత తీసుకోవాలండి. ఇప్పుడు నేనైతే షోల్డర్ అయితే 5.5 తీసుకుంటున్నాను, చంక డౌన్ కూడా 5.5 తీసుకున్నాను. ఇది 30 లోపు బ్లౌజ్ అండి, చిన్న బ్లౌజు. దాని గురించి నేనైతే 5.5 తీసుకున్నాను. షోల్డర్ అయితేని మామూలు చెస్ట్ లూజ్ ఎంత అయితే వచ్చిందో, రౌండ్ కొలత ఎంత అయితే వచ్చిందో దాంట్లో 4వ భాగం అయితే మనం చెస్ట్ లూజ్ దగ్గర తీసుకోవాలి. అలాగే నడుము లూజ్ దగ్గర కూడా అంతేనండి. రౌండ్ మనకి నడుము రౌండ్ ఎంత అయితే వచ్చిందో దాంట్లో 4వ భాగం పెట్టుకుని దానికి 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే 1 ఇంచు వచ్చి మనకు డాట్ వేసుకోవడానికి, బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడానికి, అలాగే ఖర్చుకి 2 ఇంచులు. తర్వాత చంక రౌండ్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. సరిపోయింది. ఇప్పుడు ఇది మనం కట్ వర్క్ బ్లౌజ్గా పట్టుకుని మనం వాళ్ళే చెప్తారు కదండి, మనకి డీప్ ఉండాలి కొంచెం అనేసి అని అంటారు కదా, దాన్ని బట్టి మనం 2.5 లేకపోతే పావు తక్కువ 3, లేకపోతే పెద్ద బ్లౌజ్ అయితే 3 అలాగండి. మనం వాళ్ళు బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి మనం తీసుకోవాలి. నేనైతే పావు తక్కువ 3 ఇంచులు తీసుకున్నానండి. చిన్న రౌండ్ ఇచ్చుకుని అక్కడ బ్లౌజ్ అయితే మామూలుగా మనం బ్లౌజులకి అయితే నెక్ అయితే కట్ చేస్తాం కదండి. రౌండ్ అయితే రౌండ్, ఏదైతే అది స్క్వేరా స్టారా ఏదైతే చూసుకుని కట్ చేస్తాం. దీనికైతే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం మార్క్ చేసేసుకుని వదిలేసుకోవడమేనండి. నేనైతే ఇంకా ఫ్రంట్ అయితే కటింగ్ మీకు కొలతలు అయితే ఏం చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అయిపోద్దని. మీకు ఒకవేళ కటింగ్ వీడియోస్ మీకు వివరంగా కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ చేయండి. నీకు వివరంగా మీకు అర్థమయ్యేలాగైతే నేనైతే కటింగ్ వీడియో అయితే మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే వివరంగా చెప్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ హ్యాండ్స్ షేప్ బెల్ట్ అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం నెక్కి ఇప్పుడు మనం బకరం అదే పేపర్ స్ట్రిప్ అంటారు, తర్వాత క్యాన్వాస్ అంటారు కదండి, అది తీసుకుని మనం నడుము నెక్ డీప్ ఎంత అయితే పెట్టుకున్నామో నెక్ పొడవు దానికి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి. తీసుకున్న తర్వాత పావుదొక్కు 3 పైన కింద పావుదొక్కు 3 పెట్టుకొని స్ట్రైట్గా మనం మార్క్ చేసేసుకోవాలి. అది ఎలా అయితే మనం చిన్నగా రౌండ్ ఇచ్చుకున్నామో ఇది కూడా సేమ్ అంతే. ఇచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అండి, పైన ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా అయితే గీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ చెప్పిన మొత్తం రౌండ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో సేమ్ అదే పైన దానిపైనే హాఫ్ ఇంచ్ చెప్పిన మార్క్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని అలా మనం డ్రాయింగ్ గీసేసుకోవాలి. ఎక్కడైతే మార్క్ చేసుకున్నా మార్క్ అంతా సేమ్ రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దానికి పైన వచ్చి 1 ఇంచు పావు చెప్పున మనం మార్క్ చేసుకోవాలండి మళ్ళీ. ఎందుకంటే మనం అది క్లాత్ కుడతాం కదా, దాని గురించి మనకి పైన ఒక 1.5 ఇంచ్ అయినా పర్వాలేదండి, మనం మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మన దగ్గర ఏదైనా ఒక విక్స్ బర్న్ కానీ లేదా ఏదైనా ఒక మూత ఏదైనా సరే ఉంటే కనుక అది మనం దాన్ని బట్టి పైన ఉన్న లైన్కి టచ్ అయ్యేలాగా, మరీ లోపలికి వెళ్ళకూడదు, అలానే మళ్ళీ కిందకు కూడా రాకూడదండి. పైన ఫస్ట్ మనం ఏదైతే కరెక్ట్గా పావుదొక్కు 3 పెట్టుకున్నామో ఆ గీత నుంచి మనం 1/2 ఇంచ్ కిందకి గీత పెట్టుకున్నాం కదండి, మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకునే, మళ్ళీ కిందకు కూడా రాకూడదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, పైన ఏదైతే మనం కరెక్ట్గా మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి కింద 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ వరకు మాత్రమే మనం
రౌండ్ చేసుకున్న సర్కిల్లో అది కట్ చేసేసుకోవాలి నీట్గా అలాగ మొత్తం. అలాగే సేమ్ ఇది ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో బ్యాక్ సైడు ఫ్రంట్ కూడా సేమ్ అలానే మనం దీనికి కూడా 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి, 1.5 ఎగస్ట్రా మనం తీసుకుని సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఒరిజినల్ లైనింగ్ కూడా జాయింట్ అయితే చేసేసాను. ఇది డైరెక్ట్గా లైనింగ్ మీద వేసి ఐరన్ చేసుకున్నాము అని అంటే కనుక మళ్ళీ దీనికి ప్రత్యేకంగా మనం కట్టక్కర్లేదు. కాకపోతే ఇది ఒరిజినల్ పైన చూస్తే క్లియర్గా మనకి బకరం అనేది పైకి కనిపిస్తుంది, బాగోదు కాబట్టి నేను సపరేట్గా దాన్ని లైనింగ్ క్లాత్ మీద వేసి అది చుట్టూరు కుట్టానండి. లేదంటే మనం ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి, మామూలుగా మనం ఏదైతే మనం కొలతలు తీసుకున్నామో బాడీ కొలత తీసుకున్నాం కదా, ఆ లైనింగ్ మీద వేసి మనం కానీ ఐరన్ చేసామంటే అంటుకుపోద్దండి ఇంక మనకి ఒకేసారి చక్కగా ఈజీగా కూడా పని అవుద్ది. ఇది మరి క్లాత్ పలచగా ఉంది కాబట్టి నేను సపరేట్గా కుట్టాను. మధ్యలో అయితే మాత్రం మనం ఒక లూజు నెంబర్ ఎక్కువ పెట్టుకుని ఒక లూజు కుట్టేసుకున్నామని అంటే కనుకండి ఎటు అటు ఇటు కదలకుండా ఉంటుంది. కొత్త వాళ్ళకైనా కానీ ఈజీగా ఉంటుందండి. నేను మీకు చెప్పడం కోసం నేను మధ్యలో కుట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఎలా అయితే మనం అది ఫస్ట్ మనం కుట్టుకున్నామో సేమ్ దానిపైనే ఆ రౌండ్ సర్కిల్ మొత్తం అంతా ముందుకు కానీ వెనక్కి కానీ జరగకుండా సేమ్ అలాగే దానిపైనే కొంచెం కొంచెంగా పాదం ఎత్తుకుంటూ కుట్టాలండి. అలాగే కట్ చేసేటప్పుడు మూలలో అయితే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నామంటే అది తిరిగేటప్పుడు బాగా నీట్గా తిరుగుద్ది. నీట్గా వచ్చింది చూసారా, చాలా నీట్గా వచ్చింది. వెనకాల మనం డాట్స్ వేసేటప్పుడు చాలామంది సిల్క్ సారీస్ ఉంటాయి కదండి, అవి అయితే లైనింగ్కి పట్టుకుని ఉండవండి. అటువంటిప్పుడు మనం డాట్ వేయకముందే మనం రెండు కలిపి ఒక కుట్టేసాము అని అంటే కనుక మనం డాట్ వేసేటప్పుడు చక్కగా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి లైనింగ్ కుడతాం తప్ప పైన ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే దానికి పట్టుకుని ఉండదండి. ఇలా కుట్టామనంటే కనుక రెండు నీట్గా చూడడానికి బాగుంటుంది. అలాగే ఫ్రంట్ కూడా నేనైతే ఫ్రంట్ కూడా కుట్టేసానండి. చాలా ఈజీ అండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. కట్ వర్క్ బ్లౌజ్ అండి, కష్టం అని ఏమనుకోవాల్సిన అవసరం లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే ఇప్పుడు మనకి శారీస్లో ఇలాంటి ఎక్కువ వర్క్ ఉన్నవి వస్తున్నాయి కదండి, పోస్ వర్క్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే సైడ్ అయితే కట్ వర్క్ కూడా ఇస్తున్నాడు. అటువంటప్పుడు మనం లైనింగ్ వేసి తిరిగేద్దామని అంటే కట్ వర్క్ పోద్ది కదండి. అలా కాకుండా ఉండాలంటే మనం ఈజీగా మీరు ఈ మెథడ్ ఉపయోగించారంటే మనకి నీట్గా ఉంటుందని చూడడానికి. అలాగే కట్ వర్క్ కూడా పోదు. ఎందుకంటే ఇది మనం మామూలుగా కుడదామన్నా సరే దానిపైనుంచి మనకి ఏమాత్రం సూది కూడా దిగదండి. అసలు ఇది చాలా ఫుల్ వర్క్ ఇస్తున్నాడు. అటువంటిప్పుడు వన్ సైడ్ పాదం ఉంటే సరే పెట్టుకోండి, లేదు అని అంటే ఇలా స్లోగా పోస్టుల పైకి ఎక్కకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి ఆ బ్లౌజ్ ఏదో ఖరాబ్ అవుద్దని కాదు కానీ మన మిషన్ ఖరాబ్ అవుద్ది. ఫస్ట్ సూదులు ఇరిగిపోతాయి, అలాగే పాదం కింద పూసలు పగిలిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. అవి చూసుకుని కుట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఈజీగా మనకి దీనిపైన మనం కుట్టే పని లేదు, అలా అని కట్ వర్క్ పోకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. మనకి ఈజీగా కూడా పని అవుద్ది. ఇప్పుడు వచ్చే బ్లౌజ్ శారీస్ అన్నీ కూడా ఇటువంటి శారీసేనండి. నేనైతే ఫస్ట్లో అయితే నేను మామూలుగా 2-3 సూదులు కూడా ఇరిగిపోయినాయి నాకు. ఎందుకంటే ఇలా కుట్టేటప్పుడు కాదండి, హ్యాండ్స్ మనం లూజు జాయింట్ చేస్తాం కదా, అటువంటిప్పుడు తప్పనిసరి దాని పైనుంచే రావాలి కుట్టు. అటువంటిప్పుడు జాగ్రత్తగా చూసుకుని కుట్టుకోలేదు అని అంటే కనుక సూదులు ఇరిగిపోతే పాదం అంతా కూడా పీస్ వచ్చేద్దండి. వేరేది ఏదైనా కుట్టాము అని అంటే కనుక పీస్ వచ్చేస్తుంది మళ్ళీ. చూసారా నీట్గా వచ్చింది, కట్ వర్క్ కూడా నీట్గా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసేటప్పుడు చాలామంది చివరి నుంచి జాయింట్ చేస్తారండి. అలా కాకుండా ఎక్కడైతే మనం షోల్డర్ జాయింట్ అయితే ఉందో అలాగే హ్యాండ్ మనం కటింగ్ పెట్టుకుంటాం కదండి పైన, ఆ కటింగు షోల్డర్ కుట్టు రెండు ఒకే చోటుకు వచ్చేలా చూసుకుని కనుక మనం హ్యాండ్స్ జాయింట్ చేసామని అంటే కనుక ముందుకి వెనక్కి రాకుండా హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి షోల్డర్ దగ్గరికి.
నా బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. వాళ్ళైతే వెనకాల చిన్నగా ఇలా కూర్చోబెట్టక్క అన్నారు, పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.